ఫైనలీ ద వెయిట్ ఈజ్ ఓవర్ అని చెప్పొచ్చు. మనం ఎంతగానో ఈగర్గా వెయిట్ చేస్తున్న అప్డేట్ రైడర్ 125కి సింగిల్ ఛానల్ ఈబీఎస్ అనేది ఇంక్లూడ్ చేయడంతో పాటుగా మనకి బ్యాక్ సెక్షన్లో డిస్క్ బ్రేక్ కూడా మనకి యాడ్ అది చేశారు. సో దాంతోపాటు ఇంకా మనకి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేది తీసుకొచ్చారని చెప్పొచ్చు ఈ బైక్ అయితే. సో నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని అప్డేట్స్ అనేవి రైడర్ 125కి తీసుకొస్తారని చెప్పేసి. సో దాంతోపాటు దీని యొక్క ప్రైస్ కానీ ఇంకా రిమైనింగ్ ఫీచర్స్ కానీ అన్ని కూడా మీకు ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇలాంటి కంటెంట్ అనేది మీరు మన ఛానల్ కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బటన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో ఇక్కడ లేట్ చేయకుండా దీని ఒక వాకర్ అండ్ రివ్యూ అనేది మీకు అప్డేట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గ్రాఫిక్స్ అయితే చూడొచ్చు, కంప్లీట్ గా మనకి న్యూ గ్రాఫిక్స్ తో మనకి ఈ బైక్ అయితే డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. యాక్చువల్ గా మనకి దీంట్లో రెండు వేరియంట్స్ అనేవి లాంచ్ అయితే చేశారు. ఒకటి టీఎఫ్టీ వేరియంట్ ఉంటుంది అండ్ ఇంకొకటి ఎస్ఎక్సీ వేరియంట్ అయితే ఉంటుంది. సో రెండింటికి ఉన్న డిఫరెన్స్ గురించి కూడా మీకు ఫర్దర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక దీని ఒక వాకర్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకున్నట్టయితే టాప్ లో మనకి సేమ్ మనకి ప్రీవియస్ గా ఏవైతే మిర్రర్స్ ఉన్నాయో సేమ్ మిర్రర్స్ దీంట్లో కూడా మనకి ప్రొవైడ్ అయితే చేశారని చెప్పొచ్చు. అండ్ క్లచ్ లెవర్స్ అలాగే బ్రేక్ లెవర్స్ అనేవి మనకి కంప్లీట్ గా అల్యూమినియం తో మనకి ప్రొవైడ్ అయితే చేశారని చెప్పొచ్చు. అండ్ టాప్ లో ఇక్కడ మనకి టీవీఎస్ 3D బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ టర్న్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే సో సేమ్ మనకి ఇవి హాలోజన్ బల్బ్ తో మనకి టర్న్ ఇండికేటర్స్ అనేవి ప్రొవైడ్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి హెడ్ లైట్ గురించి మాట్లాడుకున్నట్టయితే సేమ్ మనకి ప్రీవియస్ గా ఏదైతే ఎల్ఈడి హెడ్ లైట్ సెటప్ ఉందో సేమ్ అయితే మనకి ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు. అలాంగ్ విత్ దీంట్లో మనకి ఎల్ఈడి డిఆర్ఎస్ అయితే ఉంటాయి. సో ఎల్ఈడి హెడ్ లైట్స్ నడిపించారు కాబట్టి మనకి నైట్ టైం విజిబిలిటీ చాలా మనకి బెటర్ అయితే ఉంటుందని చెప్పొచ్చు ఈ బైక్ లో అయితే. అండ్ నెక్స్ట్ దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే సేమ్ మనకి సస్పెన్షన్ డిపార్ట్మెంట్ లో ఎటువంటి చేంజెస్ అయితే ఏం లేవు. టెలిస్కోపిక్ ఫోక్స్ అనేవి మనకి ఫ్రంట్ సైడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ మడ్ గార్డ్ గురించి మాట్లాడుకున్నట్టయితే రెడ్ అలాగే బ్లాక్ కలర్ కాంబినేషన్ మనకి ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి మడ్ గార్డ్ అనేది డిజైన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ దీని యొక్క టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ సెక్షన్ లో 90/90 17 నుంచి ట్యూబ్లెస్ ఎలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ అనేది టైర్ చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుందని చెప్పొచ్చు. అండ్ రెడ్ కలర్ ఎల్లో వీల్స్ అయితే మాత్రం చాలా బ్రైట్ గా అయితే కనిపించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనం మేజర్ గా మాట్లాడుకోవాల్సింది దీని ఒక బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి మేజర్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే జరిగిందని చెప్పొచ్చు. సో 240mm డిస్క్ బ్రేక్ తో పాటు సూపర్ మోటో ఏబిఎస్ తో సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏబిఎస్ రింగ్ అయితే చూడొచ్చు. డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్ తో మనకి దీని ఒక బ్రేకింగ్ సిస్టమ్ అనేది డిజైన్ చేశారు కాబట్టి సో ఖచ్చితంగా మనం ప్రీవియస్ జనరేషన్ తో కంపేర్ చేసుకుంటే మనకి బెటర్ బ్రేకింగ్ మనం దీంట్లో ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు అని చెప్పొచ్చు. సో ఫైనలీ డిజైర్ బిట్ అని చెప్పొచ్చు. రైడర్ 125కి సూపర్ మోటో ఏబిఎస్ తో సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా డిజైర్ బిట్ అని చెప్పొచ్చు. ఇంకా మనకి బెటర్ బ్రేకింగ్ మనం దీంట్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సేఫ్టీ పరంగా కూడా మనకి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ అనే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక ఈ బైక్ లో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే సేమ్ మనకి ప్రీవియస్ గా ఏదైతే ఇంజిన్ ఉందో సేమ్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 124.8 cc సింగిల్ సిలిండర్ 4-stroke 3 valve తో ఎయిర్ ఆర్ ఆయిల్ కూల్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి లేటెస్ట్ గా OBD 2B నార్మ్స్ కి అప్డేట్ చేసిన ఇంజిన్ అని చెప్పొచ్చు. సో దీని యొక్క మాక్సిమం పవర్ వచ్చరికి 11.2 PS పవర్ ని 7500 RPM దగ్గర ప్రొడ్యూస్ చేస్తే మాక్సిమం టార్క్ వచ్చరికి 11.75 Nm టార్క్ ని 6000 RPM దగ్గర ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మనకి ఐగో అసిస్టెంట్ ఫీచర్ తో రావడం వల్ల మనకి కొంచెం టార్క్ అనేది ఇంకా మనకి బూస్ట్ అయితే చేస్తుందని చెప్పొచ్చు. అలాగే ఇంజిన్ కి ప్రొటెక్షన్ లో మనకి ఇక్కడ ఇంజిన్ గార్డ్ అయితే ఉంటుంది. అలాగే కింద చూసుకుంటే మనకి ఎక్స్టెన్షన్ కౌల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి మంచి క్వాలిటీ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అలాంగ్ విత్ దీంట్లో మనకి 5-speed గేర్ బాక్స్ అనేది ప్రొవైడ్ అయితే చేశారని చెప్పొచ్చు. అండ్ దీంట్లో మనకి సైడ్ స్టాండ్ ఉంటుంది. సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ ఉంటుంది. అలాంగ్ విత్ సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే ఈ బైక్ లో ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఈ బైక్ లో GTT టెక్నాలజీ అనేది ప్రొవైడ్ అయితే చేశారని చెప్పొచ్చు. GTT అంటే గ్లైడ్ త్రూ ట్రాఫిక్ అని చెప్పొచ్చు. సో ఈ గ్లైడ్ త్రూ ట్రాఫిక్ టెక్నాలజీ ఎలా యూజ్ అవుతుందో మీకు ఈ బైక్ నేను రైడ్ చేసినప్పుడు అయితే మీకు డైరెక్ట్ గా లైవ్ లో మీకు ఎక్స్పీరియన్స్ చేసి అయితే చూపిస్తాను. అలాగే దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 180mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మన ఇండియన్ రోడ్ కండిషన్స్ కి 160mm అయితే ఉండాలి. సో 180mm ఉంది కాబట్టి మనకి హెవీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ ఆఫ్ రోడ్ చేసినప్పుడు కానీ మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీని యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే ఇది కంప్లీట్ గా మనకి ఓపెన్ టైప్ చెంత మనకి రావడం అయితే జరుగుతుంది. అండ్ దీంట్లో ఇక్కడ చూసుకుంటే అల్యూమినియం ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంట్లో మనకి సారీ గైడ్ ఉంటుంది. అలాగే స్టెప్ ఫుట్ రెస్ట్ రెండు కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఈ సస్పెన్షన్ అనేది మీ హైట్ తగ్గట్టుగా ఒక 5 steps అయితే మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మేజర్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ దీని యొక్క బ్యాక్ సెక్షన్ టైర్ అని చెప్పొచ్చు. సో ప్రీవియస్ గా మనకి 100/90 సెక్షన్ టైర్ అయితే ఉండేది కదా, దాని ప్లేస్ లో ఇప్పుడు మనకి 110/80 సెక్షన్ టైర్ అనేది ప్రొవైడ్ అయితే చేశారని చెప్పొచ్చు. కొంచెం బ్రాడ్ టైర్ అనేది ప్రొవైడ్ చేశారు కాబట్టి మనకి ఇంకా బెటర్ రోడ్ గ్రిప్ అయితే మెయింటైన్ అయితే చేస్తారని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సెక్షన్ లైటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే సేమ్ మనకి ప్రీవియస్ గా ఏదైతే ఎల్ఈడి టైల్ లైట్ ఉందో సేమ్ టైల్ లైట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఎటువంటి చేంజెస్ అది లేవని చెప్పొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ ఇండికేటర్స్ కూడా మనకి కంప్లీట్ గా హాలోజన్ బల్బ్ తోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెంబర్ ప్లేట్ సంబంధించిన ఒక హాలోజన్ బల్బ్ తో ఇండికేటర్ లైట్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేశారు
చేశారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనం మేజర్ ఇంపార్టెంట్ అప్డేట్ దీని యొక్క బ్రేకింగ్ సిస్టమ్ బ్యాక్ సెక్షన్ లో మనకి ప్రీవియస్ గా 130mm డ్రమ్ బ్రేక్ అయితే ఉండేది. దాని ప్లేస్ లో ఇప్పుడు మనకి 200mm పెట్రోల్ డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో సింగిల్ పిస్టన్ క్యాలిపర్ తో మనకి దీని యొక్క బ్రేకింగ్ సిస్టమ్ అనేది డిజైన్ చేశారనమాట. సో బ్యాక్ సైడ్ కూడా మనకి డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మనం నెక్స్ట్ లెవెల్ బ్రేకింగ్ బయట మనకి దీనిలో ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ఎగ్జాస్ట్ అయితే కనిపిస్తుంది. ఎగ్జాస్ట్ సౌండ్ ఒకసారి మీకు వినిపిస్తాను చూడండి. అలాగే నెక్స్ట్ ఈ బైక్ యొక్క సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో స్ప్లింట్ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో స్ప్లింట్ సీట్ అయినప్పటికీ కూడా మనకి కొంచెం పెద్ద సైజ్ సీట్ అనేది ప్రొవైడ్ అయితే చేశారని చెప్పొచ్చు. సో సీట్ యొక్క క్వశ్చనింగ్ లెవెల్స్ అయితే మాత్రం బాగానే అయితే ఉంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదని చెప్పొచ్చు. సో పిలియన్ సీట్ అయితే మాత్రం కొంచెం హార్డ్ అయితే ఉందన్నమాట వెన్ కంపేర్ టు రైడర్ సీట్ అని చెప్పొచ్చు. సో పిలియన్ సీట్ అనేది మనకు కొంచెం పెద్దగానే ఉంది. స్ప్లింట్ సీట్ అయినప్పటికీ కూడా మనకి పెద్దగా ఉంది కాబట్టి మీరు ఫ్యామిలీ కోసం కూడా మీరు ఇదైతే యూజ్ చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ సెక్షన్ లో క్లోజర్ గ్రాబ్ బార్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీని యొక్క సీట్ హైట్ కూడా మనకి కేవలం 780mm అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా తక్కువ అయితే ఉంది కాబట్టి సో షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా యాక్సెస్ చేసేలా మనకి దీని యొక్క సీట్ హైట్ అనేది డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో 10 లీటర్స్ ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి దీని యొక్క ట్యాంక్ అనేది డిజైన్ చేశారు. సో ట్యాంక్ అయితే మాత్రం చాలా బ్రైట్ గా చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇక దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే సో అప్రాక్సిమేట్లీ మీరు 55 కిలోమీటర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేసి మీరు ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. సో ప్రీవియస్ గా ఎవరైనా రైడర్ 125 యూస్ చేస్తుంటే మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ట్యాంక్ పైన యూఎస్బీ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇచ్చారు కాబట్టి మీ దగ్గర ఉండే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్ని కూడా మీరు సింపుల్ గా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే సేమ్ మనకి ప్రీవియస్ గా ఏదైతే సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ ఉందో సేమ్ అయితే ప్రొవైడ్ చేసే ఎటువంటి చేంజెస్ అయితే లేవని చెప్పొచ్చు. అలాగే హ్యాండిల్ బార్ ఉన్న స్విచెస్ కూడా మనకి సేమ్ అయితే ఉంటాయి అనమాట. లెఫ్ట్ సైడ్ లో మనకి డెడికేటెడ్ గా పాస్ అయితే ఉంటుంది. అలాగే హై బీమ్ లో బీమ్ ఉంటుంది. అలాగే ఐ అని ఒక బటన్ అయితే ఉంటుంది. దీని ద్వారా మనం వాయిస్ కమాండ్స్ కూడా మనం ఈ బైక్ అయితే ఇవ్వచ్చు. అండ్ టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. అండ్ కింద చూసుకుంటే హార్న్ అయితే ఉంది. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ లో చూసుకుంటే ఎక్కువ ఆన్ పవర్ అని చెప్పేసి 2 రైడింగ్ మోడ్స్ అయితే ఉంటాయి అనమాట. అవి షిఫ్ట్ అవడానికి ఇక్కడ మనకి ఒక బటన్ అయితే ఇచ్చారు. అండ్ కింద చూసుకుంటే సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. ఇది ఓన్లీ మనకి సెల్ఫ్ స్టార్ట్ తోనే రావడం జరుగుతుంది. ఎటువంటి కిక్ రైడ్ ఆప్షన్ దీంట్లో అయితే లేదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క కీ అయితే చూడొచ్చు. కీ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో మనకి రివర్స్ ఎల్సిడి కన్సోల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ముందుగా చెప్పినట్టు దీంట్లో మనకి 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. ఒకటి టీఎఫ్టీ వేరియంట్ అండ్ ఇంకొకటి ఎస్ఎక్సీ వేరియంట్. ఇప్పుడు మీరు చూసేది ఎస్ఎక్సీ వేరియంట్ అనమాట. దీంట్లో మనకి రివర్స్ ఎల్సిడి కన్సోల్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు టీఎఫ్టీ కన్సోల్ తీసుకుంటే మనకి దాంట్లో ఇంకా మనకి 5 ఇంచ్ టీఎఫ్టీ కన్సోల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇంకా మనకి దాంట్లో 99+ వరకు మనకి ఫీచర్స్ అయితే ఉంటాయి. దీంట్లో మనకి 85 వరకు మనకి కనెక్టింగ్ ఫీచర్స్ అయితే ఉంటాయి అనమాట. సో రెగ్యులర్ గా మనకి కావాల్సిన ఫీచర్స్ అన్ని అయితే ఉంటాయి. రెండిట్లో కూడా అయితే డిజిటల్ స్పీడోమీటర్ కానీ, ఓడోమీటర్ కానీ, ట్రిప్ మీటర్స్ ఉంటాయి, టాకోమీటర్ ఉంటుంది, క్లాక్ ఉంటుంది, గేర్ పొజిషన్ ఇండికేటర్ కానీ, ఇలా మనకి సైడ్ స్టాండ్ ఇండికేటర్, బ్లూటూత్ సపోర్ట్, నావిగేషన్ సపోర్ట్, ఇలా మనకి రెగ్యులర్ గా ఉండే ఫీచర్స్ అన్ని కూడా మనకి రెండిట్లో కూడా అయితే మనకి ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. ఇక ఫైనల్ గా దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 94,300 రూపాయలు అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ ప్రైస్ అనేది ఇది మనకి 18% జిఎస్టీ స్లాబ్ వచ్చిన తర్వాత మనకి ఈ బైక్ అనేది రిలీజ్ చేశారు కాబట్టి సో ప్రైస్ అనేది 1,20,000 రూపీస్ మనకి రావడం అయితే జరుగుతుంది. సో ప్రైస్ అయితే మాత్రం చాలా తక్కువ అయితే ఉందని చెప్పొచ్చు ఈ బైక్ అయితే. అండ్ డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే 20,000 అండ్ అబవ్ మీరు ఎంత సరే పే చేసి రిమైనింగ్ అనేది ఫైనాన్స్ చేయించుకుని మీరు ఈ వెహికల్ అనేది పర్చేస్ చేయొచ్చు. సో ఇక్కడ స్క్రీన్ మీద నేను అమలాపురం అమరావతి టీవీ షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి ఆఫర్స్ కానీ మీరు ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ కానీ తెలుసుకుని మీరు ఈ బైక్ అనేది పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే టీవీఎస్ రైడర్ 125 డ్యూయల్ డిస్క్ ఏబిఎస్ మోడల్ యొక్క కంప్లీట్ వాకర్ అండ్ రివ్యూ అవుతుంది అనమాట. ఈ వీడియోలో నా ఇన్ఫర్మేషన్ అలాగే నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. డైలీ మన ఛానల్లో బైక్ రిలేటెడ్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను. అలాగే మన ఛానల్ అనేది 1 lakh సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉంది కాబట్టి వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి.